అశోక్ అనే పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనుక మనం చూసుకున్నట్టయితే, చాల్దియన్ సిస్టమ్ ప్రకారం దీని వాల్యూస్ ఏ విధంగా ఉంటదనేది ఒక్కసారి చూద్దాం. ఏఎస్‌హెచ్‌ఓకే అశోక్. ఏ అంటే దీని వాల్యూ 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఓ అంటే 7, కే అంటే 2. దీన్ని గనుక ఈ గల్లలో ఫిల్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఏ అంటే 1, 1 అంటే వివాహం. అశోక్‌కు వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. అశోక్ రిలేషన్‌షిప్ అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందరితో అక్క, బావ, అన్న, చెల్లె, అమ్మ, నాన్న, అన్నదమ్ములు అందరితో చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. హెచ్ అంటే 5, సొంత గృహం కట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అశోక్‌కి. ఓ అంటే 7, వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా కూడా అశోక్‌కు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కే అంటే 2, 2 అంటే సంతానం. అశోక్‌కి సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఈ ఫిల్ అయిన బాక్సులు గనుక చూసినట్టయితే దీంట్లో మనకు ఏ విధంగా ఉంది, ఫిల్ కానివి చూస్తే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. 4, రుణ బాధలు. అశోక్‌కి రుణ బాధలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అనేక వ్యాపారాలు. కాకపోతే రుణ బాధలు దాంట్లో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 6, చదువు. చదువు విషయంలో అశోక్ ఎంత కష్టపడి చదివినా గూడా ఉద్యోగ అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 8, అనారోగ్యం. ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9, విదేశీ ప్రయాణాలు అంత ఈజీగా ఉండవు. అదేవిధంగా అశోక్‌కు శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు గనక ఈ ఫజిల్‌లో గనక చూసుకున్నట్టయితే 1, 2, 3, 5 ఇవి గాకుండా మనకు 4, 6, 8, 9 ఈ సమస్యలు గనక మీకున్నట్లయితే అశోక్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలం పెంచి మంచి కరెక్షన్ ఇస్తాను.